లేచిందే పరుగట. లేడి లేచిందంటే పరుగు. కొంతమంది లేట్లు ఉన్నాయి మన మధ్య. పొద్దున్న లేచారంటే చాలు పరుగే పరుగు. అట్లా కాదు, లేచిన వెంటనే మోకరించండి. ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం రండి. ప్రభు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, ప్రమాదంలో పడకుండానట్లు, అపాయానికి తావివ్వకుండానట్లు, సాతానుకు లొంగకుండానట్లు ప్రార్థన చేయండి అని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి, రాతి వేత దూరం అంటే ఒక రాయి తీసుకుని విసిరితే అది ఎంత దూరం వెళ్ళి పడుతుందో దాన్ని రాతి వేత దూరం అంటారు. అంత దూరం వెళ్ళి యేసు ప్రార్థన చేశాడట. ఎలా ప్రార్థన చేశాడు? గడి చెప్పండి. మోకాళ్ళుని లోకరక్షకుడైన యేసు కూర్చొని అని లేదు. మా తల్లులు తండ్రులు వయస్సు రీత్యా 60 సంవత్సరాలు దాటిపోయో, 70 సంవత్సరాలు దాటిపోయో, వయస్సు రీత్యా, వయస్సు వలన, మోకాళ్ళు నొప్పుల వలన మోకరించలేకపోతే అది వేరే విషయం. నువ్వు మోకరించగలిగి కూడా మోకరించకుండా ప్రార్థన చేయటం మంచి అలవాటు కానే కాదు. యేసుక్రీస్తు దైవ కుమారుడు అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళి మోకాళ్ళుని ఏం చేశాడట? మోకరించి. 6వ అధ్యాయము 10వ వచనము దానియేలు గ్రంథము. అక్కడ కూడా ప్రార్థన గురించే మనం చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. అసలు బైబుల్ ఏమి తెరవట్లేదు ఏంటి? తెచ్చారా? చాలేదా? తెస్తే తెరవండి. 6వ అధ్యాయము 10వ వచనం. ఇటు శాసనము చేయబడినదని దానియేలు ఎరిగి కూడా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అంటే అలవాటు ప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది తలుపు తూర్పు దిక్కుకు తెరిచి, అంటే యెరూషలేము వైపుకు తెరిచి, ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా తమ దేవునికి ప్రార్థన చేస్తే వారు సింహాల గుహలో పడవేయబడతారు, అంటే చంపబడతారు. ప్రార్థన చేస్తే చంపేస్తా అని చెప్పి రాజు శాసనం చేశాడు. ప్రార్థన చేస్తే చంపేస్తాడట. చచ్చిపోతాను అని తెలిసినా సరే దానియేలు ప్రార్థన మాత్రం మానలేదండి. దుప్పటి ముసుకేసుకుని, ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా, మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళు చూసేస్తారు ప్రభువా, చంపేస్తారు ప్రభువా, కాబట్టి నేను మోకరించలేకపోతున్నాయేమనుకోకే ప్రభువా, నువ్వు కూడా నా పక్కన వచ్చి పడుకో ప్రభువా. చచ్చిపోతాడని తెలిసినా, చంపేస్తారని తెలిసినా యథావిధిగా అలవాటు ప్రకారం దానియేలు ప్రతిదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. అసలు సిసలైన ఆత్మీయుడు మోకరించు క్రైస్తవుడు. సో దానియేలు తన జీవిత కాలంలో ఓటమి ఎరుగని, సాతానుకు చోటివ్వని నీతిమంతుడు. ఎలా సాధ్యమైంది? మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవుడు కాబట్టి. యేసుక్రీస్తు దైవ కుమారుడే అయినప్పటికీ పెందల కడనే లేచి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. 7వ అధ్యాయము అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము మరొక వ్యక్తిని చూద్దాం రండి. మోకరించిన వ్యక్తిని చూద్దాం. ఏ స్థితిలో, ఏ సమయంలో అతడు మోకరిస్తున్నాడో చూద్దాం రండి. 57వ వచనం 7వ అధ్యాయము అపోస్తలుల కార్యములు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరే
సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద స్టెఫెను యొక్క వస్త్రములు లేక వారి వస్త్రములు పెట్టిరి, క్షమించండి, తమ వస్త్రములు పెట్టిరి, ప్రభువును గూర్చి మొరపెట్టుచు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, సంగమా వింటున్నారా? రాళ్లతో కొడుతున్నప్పుడు ఒక్కొక్క రాయి వచ్చి ముఖానికి తన శరీరానికి తగులుతున్నప్పుడు, రాళ్లతో కొడితే సాధారణంగా ఏం చేస్తాం? ముఖాన్ని కప్పుకుంటాం. రాళ్లతో కొడుతుంటే ఏం చేస్తాం? లేచి నిలబడే ప్రయత్నం చేయం. సాధ్యమైనంత వరకు కిందకు మోకరించి కిందకు తలదాచుకునే ప్రయత్నం చేస్తాం. స్టెఫెను చూడండి, రాళ్లతో చావగొడుతున్నప్పుడు అతడు మోకరించి ఒక్కొక్క దెబ్బ, ఇటు నుంచి చెవులు తగులుతున్నాయి, ఇటు నుంచి ముఖం మీద తగులుతున్నాయి, ఎదురుగుండా వచ్చి తగులుతున్నాయి, నలుదిక్కుల నుంచి రాళ్ళు విసురుతుంటే నలుదిక్కుల దెబ్బలు తగులుతున్నాయి. అటువంటి సమయంలో స్టెఫెను మోకరించి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకమని గొప్ప శబ్దముతో పలికెను. ఏమర్థమైంది? దైవ కుమారుడే మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దానియేలు నీతిమంతుడో మోకరించి చచ్చిపోతాడని తెలిసిన మోకరించి ప్రార్థన చేశాడు. స్టెఫెను చంపబడుతున్నా మోకరించి ప్రార్థన చేశాడు. సంగమా, ఈ నూతన సంవత్సరంలో సాధ్యమైనంత వరకు మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా మోకరించి ప్రార్థన చేయండి. మోకరించు క్రైస్తవుడు అంటే సైతాను గాడికి దడ వణుకు. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. నువ్వు మోకరించావు అంటే సైతాను ప్రతి విధ ప్రయోగాలను పటాపంచలు చేయాలనుకుంటున్నాను వాళ్ళు చూపిస్తారా? నీ కుటుంబం మీద వాడు విసిరి అగ్ని బాణాలను ఎదుర్కోవాలి ఆశించే వాళ్ళు చూపిస్తారా? అయితే ఎలా సాధ్యం తెలుసా? మోకరించి ప్రార్థన చేయడం ద్వారా సాధ్యం. దట్ సింపుల్. సో మీ దినాన్ని ప్రార్థనతోనే ప్రారంభించండి. మీ దినాన్ని ప్రార్థనతోనే ముగించండి. ఏ దినమైతే ప్రార్థనతో ప్రారంభించబడి ప్రార్థనతో ముగించబడుతుందో ఆ దినము, ప్రార్థనతో ప్రారంభించిన ప్రార్థనతో ముగించిన దినము ప్రతిఫలము చూసే దినం. ఈ మధ్య నువ్వు చేసే పనులన్నీ ప్రతిఫలం చూస్తాయి. ఈ ప్రయాణంలో ప్రతిఫలం చూస్తావు, పరిచర్యలో ప్రతిఫలం చూస్తావు, ప్రయత్నాల్లో ప్రతిఫలం చూస్తావు. యేసుక్రీస్తు తన దినాన్ని ప్రార్థనతో ప్రారంభించాడు. సరే, దానియేలు ప్రతిదినము ఎన్నిసార్లట? ముమ్మారు అంటే 3 సార్లు, ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం. దావీదు కూడా అన్నాడు, సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నము నేను ప్రార్థన చేసేదను అన్నాడు. సాయంత్రంతో స్టార్ట్ చేశాడు. అపార్థం చేసుకోకండి. సాయంత్రం ఏమిటి? ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం కదా. యూదుల యొక్క దినం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు 24 గంటలు. మనకు ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? అర్ధరాత్రి 12 గంటలకు నూతన దినం ప్రారంభమవుతుంది. ఇంతకీ తెలుసా అండి? తెలుసా మన దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ యూదులకు వాళ్ళ కాలమాన ప్రకారం, క్యాలెండర్ ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పుడు దావీదు అంటాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేసేదను. అంటే సాయంకాలమున అన్నాడు. అర్థం ఏమిటి? మనకు సాయంకాలం, వాళ్ళకి ప్రారంభం, దిన ప్రారంభం. అంటే దావీదు ఏమంటున్నాడు? నా దిన ప్రారంభమున, మధ్యలో, సాయంకాలమున నేను నా దేవునికి ప్రార్థన చేసేదను. సో దినములో దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు.